నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'బాలకృష్ణ' గారి 'అఖండ 2' డిసెంబర్‌లో రిలీజ్‌కైతే సిద్ధమైపోయింది. అయితే రిలీజ్‌కు ముందే దీని బిజినెస్ కళ్ళు చెదిరే ధరకమ్మకపోయాయని చెప్పేసి కూడా వార్తలొస్తున్నాయి సార్. సుమారు 100 కోట్లు అని చెప్పేసి అటువంటి అమౌంట్స్ అయితే బయటకొస్తున్నాయి. సో, సినిమా రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఏ స్థాయిలో డిమాండ్ ఉందో దీని పట్ల అర్థమైపోతుంది. మరి సినిమాకి సంబంధించి బిజినెస్ ఏ విధంగా ఉంది? మరి ఎలా ఉండబోతుంది సార్ ఈ సినిమాకి సంబంధించి? అంటే ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. సీరియస్‌గానే దీనికి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీ పాన్ ఇండియా లెవెల్‌లో ఉంటుందని చెప్తున్నారు ఆయన. ఎవరు? బోయపాటి శ్రీను గారు. ఆయనకి నిజానికి పాన్ ఇండియా కళ ఉంది. ఆ పాన్ ఇండియా కళ ఆయన నిజానికి ఇంతకుముందు తీసినటువంటి 'స్కంద' సినిమాతోనే అనుకున్నాడు కానీ రామ్ పోతినేనితో ఆయన చేసినటువంటి ఆ ప్రయోగం బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణమైనటువంటి ఒక రకంగా డిజాస్టర్గా మిగిలింది ఆ సినిమా. అంటే కారణం ఏమిటి అంటే బాలకృష్ణ లాంటి హీరోలు మాత్రమే మోయగలిగినటువంటి స్క్రిప్ట్ తయారు చేసుకుంటాడు ఆయన. తయారు చేసుకుని దాన్ని ఏ హీరో మీద పడితే ఆ హీరో మీద వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాడు. ప్రతి హీరోకి తను మోసేటువంటి తను ఎంత మోయగలడు అనేది ఒక ఇది ఉంటుంది, ఓ మీటర్. ఆ మీటర్ని మించి భారం వేస్తే కష్టం అవుతుంది. అలా జరిగి అది అలా డిజాస్టర్ అయిపోయింది ఆ సినిమా. కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ గారిని పట్టుకొని ఈయన మీద వర్కౌట్ చేసి పాన్ ఇండియా మార్కెట్కి ఎగబాకాలి అనేది ప్రోగ్రామ్ బోయపాటిది. ఈ మధ్య తమన్ చెప్పాడు, ఈ సినిమాని సీరియస్గానే మేము పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేస్తున్నామని. మరి పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ అంటే ఈ సినిమా 100 కోట్లు బిజినెస్, అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు అని చెప్తున్నారు కానీ నిజానికి ఇది 175 వరకు చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. 175 థియేట్రికల్ బిజినెస్. నిజానికి అది ఇక్కడ చేస్తారా, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుందో, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మ్యాక్సిమం తమిళనాడు వెళ్తుంది. తమిళనాడు తర్వాత ఇక హిందీ బెల్ట్కి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ వరకు కనీసం వీళ్ళు 200 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లు అయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న 100 కోట్లు ఇది కూడా తక్కువే, పెద్ద బీభత్సం అని అనుకోవట్లేదు. 150, 170 మధ్యలో ఏదైనా మాట్లాడితే అప్పుడు భారీ వ్యాపారం జరిగింది ఈ సినిమాకని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇంకా ఎర్లీ టు సే, అంటే చాలా ముందుగా చెప్తున్నాం మనం. ఇంకా టైం ఉంది, డిసెంబర్ వరకు టైం ఉంది. వాళ్ళు ఇప్పుడే ప్రమోషన్స్ మొదలు పెడతారు. మొదలు పెట్టిన తర్వాత మిగిలిన ప్రాంతాల అమ్మకాలు కూడా జరగాలి. మనం ఓజీ బిజినెస్ చూసాం. ఓజీకి వాళ్ళు లోకల్ మార్కెట్లోనే 175 అనే మాట విన్నాం ఆల్రెడీ. హరిహర వీరమ్మలు కూడా కొంచెం భారీ ధరలకే అమ్మారు. నష్టాలు వచ్చినాయి, వాళ్ళు డబ్బులు వెనక్కి ఇచ్చారా ఏమి ఇచ్చారా అనేది పక్కన పెట్టేస్తే బేరాలు అయితే భారీగా జరిగినాయి. హరిహర వీరమ్మలకి భారీగానే జరిగింది, ఓజీకి కూడా భారీగానే జరిగింది. నందమూరి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ మీద ఉన్న హీరో. నిజానికి డాకు మహారాజు ఆయన ఇమేజ్ మీద వర్కౌట్ అయింది కానీ ఆ సబ్జెక్ట్ కొంత ఇబ్బంది పెట్టింది. సినిమా భారీ విజయమేం కాదు, బాలకృష్ణ ఉండటం వలన నడిచిపోయినటువంటి సినిమా అది. కాబట్టి ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. బోయపాటి బాలకృష్ణతో ఏ లెవెల్ డ్రామా నడుపుతాడు అనేది. రెండోది, దీనిలో ప్రధానంగా ఇప్పుడు ఆ సినిమాలో ఈ అఘోరా తరహా క్యారెక్టర్ని ఒక ఎలిమెంట్గా మాత్రమే వాడారు. ఈ సినిమాలో అదే మెయిన్ ఎలిమెంట్. అసలు పక్కన ఇంకేదైనా ఉందా లేదా క్లారిటీ లేదు. ఇంకా ఇదే ఎలిమెంటు, ఇదే ఎమోషన్లో సినిమా పెడుతుంది అని చెప్తూ వస్తున్నారు ఇప్పటిదాకా. సో ఇది తాండవం అనే మాట కూడా వాడుతున్నాడు ఆయన. అవును, రుద్ర తాండవం, ఇలాంటి పదాలన్నీ పుట్టిస్తున్నారు. ఈ రుద్ర తాండవాలు ఏ లెవెల్లో జనాలను ఎమోషనలైజ్ చేయాలో ఆయనకు తెలుసు. బోయపాటికి ఆల్రెడీ ఆయన త్రిశూలం తిప్పుతున్నటువంటి షాట్ ఒకటి చూసాం గ్లిమ్సెస్లో. అందుకని ఈ సినిమా మీద అభిమానుల్లోనూ అలాగే ఇండస్ట్రీలోనూ కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు ఉండటం
రెండోది బోయపాటితో హ్యాట్రిక్ కొట్టేసిన తర్వాత సినిమా. ఉమ్, సింహ, లెజెండ్, అఖండ అయిపోయిన తర్వాత వస్తున్న సినిమా ఇది. ఉమ్. ఆయన కెరియర్ లోనేమో ఒక హ్యాట్రిక్ కొట్టేసిన తర్వాత వస్తున్నటువంటి రెండో